తులసి దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి 2 సార్లు ట్రై చేసి కూడా ఫెయిల్ అయ్యాను. నీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే ఇవ్వు, వెళ్ళగొట్టేద్దాం. అప్పుడు నాకు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఝాన్సీ, ఆ తులసి అండ చూసుకొని రేవతి రెచ్చిపోతుందని చెప్పావు కదా. ఇప్పుడు ఆ తులసి మానసికంగా నలిగిపోతుంటే రేవతి పొగరు కూడా చాలా వరకు తగ్గుతుంది. సరే, నువ్వన్నట్టే ప్లాన్ చేద్దాం. డోంట్ వరీ. అలాగే నందిని, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. గ్యాప్ దొరికితే చాలు ఈ కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలా అని చూస్తుంటావు. ఇక్కడి ఇన్ఫర్మేషన్స్ అన్నీ అక్కడ ఆ నందినికి చేరవేస్తుంటావు. నీకసలు సెన్స్ లేదా? కాస్తైనా ఈ ఇంటి మీద గౌరవం లేదా? నీ బుద్ధి ఎప్పటికీ మారదా? ఏయ్, నోటికొచ్చినట్టు వాగకు. నాది వాగుడా? మరి నువ్వు ఇందాకటి నుంచి ఫోన్లో నందినితో ఎందుకు వాగుతున్నావు? నువ్వు మాట్లాడితే నీతులు, నేను మాట్లాడితే బూతులా? అత్తయ్య మీద కోపంతో ఆమెని ద్వేషిస్తూ నువ్వు నందినితో ఇలా స్నేహం చేయడం చాలా తప్పు ఝాన్సీ. నందిని మనందరి పరువు తీయాలని చూస్తుంది, మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది. అందులో మేం మాత్రమే కాదు, నువ్వు ఈశ్వర్ కూడా ఉన్నారు. మీ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. ఈ విషయం నీకు ఎందుకు అర్థం కావట్లేదు? హలో, నువ్వు మరీ అంత ఆవేశపడక్కర్లేదు. మా లైఫ్ గురించి నువ్వు మరీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేనెవరితో ఫ్రెండ్షిప్ చేయాలో ఎవరితో చేయకూడదో అది నా ఇష్టం. నన్ను రిస్ట్రిక్ట్ చేయడానికి నువ్వెవరివి? మరి నన్ను ఇంట్లోంచి గెంటేయడానికి నువ్వెవరు? ఈశ్వర్ని ప్రేమించి ఈశ్వర్తో తాళి కట్టించుకొని నువ్వు ఈ ఇంటి భార్యవైనట్టే నేను విష్ణుని ప్రేమించి విష్ణు భార్యగా నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నన్ను జాబ్లోంచి తీయించేసి ఆఫీస్ నుంచి నన్ను వెళ్ళగొట్టగలవేమో కానీ ఈ ఇంట్లోంచి మాత్రం వెళ్ళగొట్టలేవు. అలాంటి ప్రయత్నమే నువ్వు మళ్ళీ మొదలు పెడితే వెనక ముందు ఆలోచించకుండా నిన్ను నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను. ఏంటి, నన్ను వెళ్ళగొట్టేంత ధైర్యం నీకుందా? నన్ను ఇలాగే రెచ్చగొడుతుంటే దేనికైనా తెగిస్తాను. ధైర్యం కంటే తెగింపు అనేది చాలా డేంజర్, అర్థమైందా? అది చూద్దాం. నిన్ను వెళ్ళగొడతాను, నువ్వు నన్ను వెళ్ళగొడతావు. అసలే చిన్నోడు గురించి నేను టెన్షన్ పడుతూ ఉంటే మళ్ళీ వీళ్ళిద్దరికి పడిందేంటి? భగవంతుడా, ఈ తోటి కోడళ్ల మధ్య ఇలాంటి గొడవలకు దయచేసి అవకాశం ఇవ్వద్దు. ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేయి స్వామి. సంజయ్, నేను శారీ కట్టుకోవాలి. ఏంటి? నేను శారీ కట్టుకోవాలి. కాస్త బయటికి వెళ్తారా? కట్టుకున్న భార్య శారీ కట్టుకోవడానికి భర్తను రూమ్లో నుంచి బయటికి వెళ్ళమంటుంది. ఇది చాలా కొత్తగా ఉంది, వింతగా ఉంది. ఈ కొత్త ట్రెండ్కి ఏం పేరు పెట్టాలో కూడా తెలియట్లేదు. ఏం పర్లేదు, నేనున్నా గానీ
నా ముందే నువ్వు శారీ కట్టుకో. కట్టుకో. అలా చూస్తావేంటి లక్ష్మి? నువ్వు శారీ కట్టుకుంటుంటే నేను నిన్ను చూడ్డంలో తప్పేముంది? కట్టుకో. తప్పు లేదని నేను చెప్తుంటే అలా తప్పించుకుంటావేంటి లక్ష్మి? ఇదే ఆ జ్యోతిగడు ముందైతే ఇలానే ప్రవర్తిస్తావా? కట్టుకుంటావు కదా. సంజయ్, నీ లవర్ పేరెత్తితే కోపం వచ్చిందా? వాడంటే నీకు చాలా లవ్ కదా. వాడు నిన్ను చాలాసార్లు టచ్ చేశాడు, కిస్ చేశాడు, హక్ చేసుకుని ఉంటాడు. నీ మీద వాడికి పూర్తి హక్కు ఉన్నట్టు చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నాడు. చెన్నైకి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాడు కదా. ఏ అర్ధరాత్రో అస్సలు సౌండ్ చేయకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతావు. వాడితో పాటు చెన్నైకి చేకేస్తావా? సంజయ్, జ్యోతి పేరు చెప్తూ నన్ను అనుమానించుకు. నేను ఇంటి గడప దాటను. అంటే నేను కట్టిన తాలికి విలువిస్తున్నావా? అంటే నువ్వు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా. మరి అలాంటప్పుడు నా ముందు శారీ కట్టుకోవడానికి ఏమైంది? నేను టచ్ చేస్తే నీ ఒంటి మీద కాక్రోచెస్ పాకినట్టుగా అసహ్యం వేస్తుంది కదా. నేను ఇంత చెప్పాక కూడా శారీ కట్టుకుంటాను పర్లేదు అని నువ్వు అనట్లేదు చూడు. ఇక్కడే నువ్వేంటో అర్థమవుతుంది. నీ మనసు వాడికి ఇచ్చేశావు. నీకు నీ బాడీ కూడా. సంజయ్, నోటికొచ్చినట్టు మాట్లాడి నన్ను అనుమానించుకు. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే అనుమానించకుండా నా భార్య మహాపతివ్రత అని నెత్తినెల పెట్టుకోమంటావు. నీ మీద నాకున్న గౌరవం పోయేలా బిహేవ్ చేస్తున్నావు. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? మనిషినే. నీ మెళ్ళో తాలి కట్టిన భర్తని. తల వంచి తాలి కట్టించుకున్నప్పుడే నువ్వు నాకు పూర్తిగా సొంతమయ్యావు. సొంతమైన మనిషికి నీ సర్వస్వం అర్పించాలి. అలాంటిది నేను టచ్ చేస్తేనే అదేదో అపచారం అన్నట్టుగా ఫీల్ అవుతున్నావేంటే? నేను కట్టిన తాళి నీ గుండెల మీద వేలాడుతుంటే గుండె లోపల కూడా నన్నే పెట్టుకోవాలి కానీ నీ లవర్కి ప్లేస్ ఇస్తావేంటే? నువ్వు నా సొంతం. నీ మీద నాకు హక్కు ఉంది. ఈ తాళి నాది, ఈ లక్ష్మి నాది. కట్టుకో, సారీ కట్టుకో. మనస్ఫూర్తిగా నేను దగ్గర ఏదాకా ఆగకుండా, అర్థం పర్థం లేకుండా అనుమానించే నువ్వు నా భర్తవా? నా దృష్టిలో నువ్వు మగాడివే కాదురా. ఏయ్, నన్నే కొడతావా? నీ మొగుణ్ణి ఈ తాళి కట్టడం వల్లనే కదా నువ్వు నా భర్తవయ్యావు. మరి ఈ తాళి నా మెళ్ళోంచి తెంచి పడేస్తే నా మీద నీకు ఎలాంటి హక్కు ఉండదు కదా. నువ్వు కట్టిన తాళి తీసుకోరా. సంజయ్, నేను వైల్డ్గా బిహేవ్ చేస్తే లక్ష్మి నాకంటే వైల్డ్గా రియాక్ట్ అవుతుందా? నో, లక్ష్మిని అప్పుడే అలా డీల్ చేయకూడదు. సంజయ్, ఏం ఆలోచిస్తున్నావు? నేను సారీ కట్టుకోవాలి.
వాడి ముందు సారీ కట్టుకోవడం నాకిష్టం లేదని తెలిసి కూడా అలానే ఉన్నాడు. నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నాడు. కావాలని ఫోన్ ఆన్సర్ చేసి జ్యోతితో మాట్లాడమని టార్చర్ చేస్తున్నాడు. జ్యోతి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడేమోనన్న భయంతో వాణ్ణి కలవడానికి వెళితే నా వెంటొచ్చాడు. అంటే సంజయ్ నన్ను అనుమానిస్తున్నాడు. ఈ అవమానాలన్నీ మా అమ్మ కోసం భరించాల్సి వస్తుంది. తులసి అత్తయ్య మాట కోసం భరించాల్సి వస్తుంది. సంజయ్ని వదిలి నేను ఎక్కడ గడప దాటుతానోనని మా అమ్మని లాక్ చేసి ఉంచారు. నన్ను అనుమానిస్తున్న వీడితో నేను సంతోషంగా ఎలా జీవితం పంచుకోవాలి? నా జీవితం ఏంటో నాకు అర్థం కాని పరిస్థితి వచ్చింది. పరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది. లైఫ్లో టెంపరీ సొల్యూషన్స్కి ఇంతకంటే వేరే మార్గం లేదు. ద బెస్ట్ రెమెడీ అంటే ఇదేరా. ఇది కొంచెం తాగరా. నా ప్రేమ అనే సమాధిలో నన్ను కూడా ఉంచేయండి, పేడాకు వదిలిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? కన్న తల్లి ముందు చావు గురించి మాట్లాడుకురా అంటే ఎలా మాట్లాడుతున్నావురా? ఎప్పుడూ లేనిది నేను డ్రింక్ చేయడమే తప్పు. అలాంటిది డ్రింక్ చేసి అమ్మ ఎంత బాధపడుతుందో కూడా కనీసం ఆలోచించకుండా ఇంటికి వచ్చాను. అమ్మతోనూ అన్నయ్యతోనూ నోటికొచ్చినట్టు వాగాను. వాళ్ళని చాలా బాధ పెట్టాను. నేను అలా ప్రవర్తించడం చాలా పెద్ద తప్పు. రేవతి, ఝాన్సీ, ఈశ్వర్ అందరూ రండి. రేవతి కిచెన్ డ్యూటీ మీరు తీసుకున్నారేంటత్తయ్య? అదేదో రేపు ఉండొచ్చు కదా, నాకు ఒక రోజు రిలీఫ్గా ఉండేది. అన్నట్టు బ్రేక్ఫాస్ట్కి ఏం ఐటమ్స్ చేశారు? ఇడ్లీ, వడ, ములక్కాయ సాంబారు. ములక్కాయ సాంబార్ ఏంటి అత్తయ్య గారు? ఈ ములక్కాయ వల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటదని చూస్తున్నారా? రిషికేశ్ స్వామీజీ హెచ్చరిక నేను పెద్దగా నమ్మకపోయినా మీ అబ్బాయి ఈశ్వర్ నమ్ముతున్నాడు. మరి ఈశ్వర్ ఇలాంటి ఫుడ్ తింటే అంత మంచిది కాదు కదా. మా మమ్మీ డాడీ నమ్ముతున్నట్టు నా ప్రాణాలకి హాని జరగకూడదు, కానీ మీరు జరగాలని కోరుకుంటున్నట్టుగా ఉంది. ఝాన్సీ, నాకు అస్సలు అలాంటి ఆలోచన లేదు. ములక్కాయ సాంబార్ ఇడ్లీ అంటే ఈశ్వర్కి విష్ణుకి చాలా ఇష్టం. నేను అంతవరకు ఆలోచించే సాంబార్ ప్రిపేర్ చేశాను. అర్థమైందా? అమ్మా, జ్యోతి ఏంట్రా? లక్ష్మి ధ్యాసలో పడిపోయి ప్రతి క్షణం లక్ష్మి గురించి ఆలోచిస్తూ నీ విషయంలో నేను ఎలా ప్రవర్తిస్తున్నానో, నీ మనసు ఎంత బాధ పెడుతున్నానో కూడా తెలియని స్టేజ్కి వెళ్ళిపోయాను. నీతో మాట్లాడనని నిన్ను బాధ పెట్టాను. నువ్వు వండితే తిననని
బయట ఫుడ్ తిన్నాను. నీ మనసు చాలా చాలా గాయం చేశానమ్మా. నన్ను క్షమించమ్మా. రే నన్ను జ్యోతి! క్షమించానని చెప్పమ్మా. సరే లేరా. ఏంట్రా ఇదే? నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించానని చెప్పమ్మా. చెప్పమ్మా. రే జ్యోతి, జ్యోతి ఆగు. అమ్మ ఎప్పుడు పిల్లల్ని క్షమిస్తుందిరా. అర్థం చేసుకోమని బతమాలుకుంటుంది. అమ్మ ఎప్పుడు పిల్లల సంతోషమే కోరుకుంటుందిరా. ఇది మీరెప్పుడు గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటుంది. నేను మీ నుంచి ఆశించేది మీ సంతోషమే కదా నాన్న. రే జ్యోతి, మీ నాన్నకు అసలు ఎలాంటి చెడు అలవాట్లు లేవురా. మీ తాతగారికైతే ఊరికే కాదు, పంచాయతీకే ఒకప్పుడు దేవుడుగా ఉన్నారు. ఆ రోజుల్లో చెడు వ్యసనాలకు బానిసలై చాలా కుటుంబాలు నాశనమవుతుంటే ఒక ఉద్యమమే చేపట్టారు. నాటుసారా కాచేవాళ్లని, అమ్మేవాళ్లని పంచాయతీ వదిలి పారిపోయేలా చేశారు. అలాంటి వారసత్వం, అలాంటి కుటుంబంలో పుట్టిన నువ్వు ఇలా తలవంపులు తీసుకొస్తే మన పరువేం కావాలరా? అమ్మా, నేను లక్ష్మి గురించే పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ అలా తాగొచ్చానే గాని మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాలని కాదమ్మా. మీ మీద పంతంతోనూ కాదు. లక్ష్మి నువ్వెంత ప్రేమించావో మాకు తెలుసురా. కానీ నీ రాతలో లక్ష్మి లేదు. రాతలో లేని బంధం కోసం రాత్రింబవళ్ళు నువ్వు ఏడ్చినా, చెడు వ్యసనాలకు బానిసైనా నీకోసం లక్ష్మి వస్తుందా? రాదు కదా. లక్ష్మి లేదన్న బాధ నీ గుండెల్లో ఒక గాయంగా మారి నిన్ను బాధ పెడుతుంది జ్యోతి. కానీ నీ గాయాన్ని మాన్పడానికి నీకోసం ఇంతమంది ఉన్నారని ఆలోచించు. నీ మనసు తేలిక పడుతుంది. రే జ్యోతి, కష్టపడి సక్సెస్ అవడం చాలా మంది జీవితాల్లో చూస్తుంటాం. వాళ్ళ నుంచి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. అది గొప్ప విషయం కాదురా. ఫెయిల్యూర్ని ధైర్యంగా యాక్సెప్ట్ చేసి లైఫ్లో మళ్ళీ నిలదెక్కుకునే ఆ ప్రయత్నం ఉంది చూసావా, అది గొప్ప విషయం రా. జ్యోతి, ఇప్పుడు నిలదొక్కునే ప్రయత్నం చేయాలరా. ఇప్పుడు నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అన్నదమ్ముల మోటివేషన్ స్పీచ్కి నిజంగానే జ్యోతి మెల్ట్ అయిపోతాడా? నెవర్. ఒక్కసారి దేవదాస్గా మారి మందు బాటిల్ పట్టుకున్నవాడు ఇక ఆ బాటిల్ అంత ఈజీగా వదిలిపెట్టడు. ఇంకెప్పుడు అలాంటి చెడు అలవాట్ల జోలికి వెళ్ళకు, తాగకు. రాత్రి నుంచి అసలేం తినలేదు. ముందు కడుపు నిండా తిను. రా టిఫిన్ చేద్దాం. విష్ణు, ఈశ్వర్ మీరు కూడా రండి. పద. కూర్చోండి. వేసుకో, టమాటా చట్నీ వేసుకో. రే తమ్ముడు, నీకు ఈ చట్నీ అంటే ఇష్టం కదరా. రే జ్యోతి, మనం ఇలా కలిసి తింటుంటే తృప్తిగా ఉందిరా. అత్తయ్య గారు ఎప్పుడూ కోరుకునేది ఇదే కదా.
లక్ష్మి, డాక్టర్, నా వైఫ్ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. చాలా బాగుంది మీ వరుస. తను చనిపోయేంత వరకు చూసి అప్పుడు తీసుకురావాల్సింది. ఆ వెంకట్, వసంత గారి పరిస్థితి సీరియస్ గా ఉంది మేడం. వసంతకి ఏమైంది? మనం కిడ్నాప్ చేసి ఉంచిన ప్లేస్ లో ఆమె ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు. వసంతని కిడ్నాప్ చేశారా?